హాయ్ స్పేస్ లవర్స్, మనకు భూమి మీద పడే వర్షం ఎంతో హాయినిస్తుంది. ఎప్పుడెప్పుడు వాన పడుతుందని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే వర్షం గురించి చెబితే బాబోయ్ ఆ వర్షం మాకు వద్దే వద్దు అంటారు. అవునండి, ఈ అనంత విశ్వంలో ఒక వింత గ్రహం ఉంది. మనకు సుమారుగా 63 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహం చూసేందుకు మన భూమిలాగే నీలం రంగులో ఎంతో అందంగా ప్రశాంతంగా ఉంటుందట. కానీ ఆ అందం వెనుక ఒక భయంకర మృత్యువు దాగి ఉంది. ఆ గ్రహంపై పడే వర్షం నీటితో కాదు, పదునైన గాజు ముక్కలతో కురుస్తుంది. నాసా శాస్త్రవేత్తలు గుర్తించిన HD 189733b అనే ఈ గ్రహం ఒక నరకాన్ని తలపిస్తుంది. అక్కడ గాలులు ధ్వనివేగం కంటే 7 రెట్లు ఎక్కువ వేగంతో వీస్తాయట. ఆ వేగంతో గాజు ముక్కలు మీ ఒంటిపై పడితే ఒక్క క్షణంలో శరీరం వేల ముక్కలైపోతుంది. అసలు అంతరిక్షంలో ఆ బ్లూ ప్లానెట్లో గాజు ముక్కలు ఎలా పుట్టాయి? ఆ నీలం రంగు వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో గాజు ముక్కల వర్షం కురిస్తే ఆ మృత్యుగ్రహం రహస్యాలేంటో ఛేదిద్దాం. ఫ్రెండ్స్, హ్యాబుల్ టెలిస్కోప్ మొదటిసారిగా ఈ గ్రహం చూసినప్పుడు అది నీల రంగులో ఉండడం చూసి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు. మన భూమిపై సముద్రాలతో నీలరంగు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ కారణం పూర్తిగా భిన్నమైంది. అక్కడ సముద్రాలు లేవు, నీరు కూడా లేదు. ఆ గ్రహ వాతావరణంలో సిలికేట్ కణాలు పుష్కలంగా ఉన్నాయట. ఆ గ్రహం తన నక్షత్రానికి చాలా దగ్గరగా ఉండడంతో అక్కడ టెంపరేచర్స్ 1000 డిగ్రీల సెల్సియస్ దాటేస్తాయట. ఆ విపరీతమైన వేడికి ఆ సిలికేట్ కణాలు కరిగి గాజు ముక్కలుగా మారిపోతాయట. ఆ చిన్న చిన్న గాజు రేణువులు కాంతిని పరావర్తనం చేయడం వల్లే ఆ గ్రహం మన కంటికి నీలం రంగులో మెరుస్తూ కనిపిస్తుందట. అక్కడ వర్షం కురవటం ఒక ఎత్తు అయితే ఆ గాలుల వేగం మరో ఎత్తు. HD 189733b మీద గాలులు గంటకు 8700 కిలోమీటర్ల వేగంతో వీస్తాయట. అంటే ఒక సెకనుకు 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం. విచిత్రం ఏంటంటే అక్కడ వర్షం నిలువుగా పడదు. ఆ భయంకర గాలుల దాటికి గాజు ముక్కలు అడ్డంగా కురుస్తాయట. మీరు అక్కడ కనుక నిలబడితే ఆ పదునైన గాజు ముక్కలు తుపాకీ బుల్లెట్ల కంటే వేగంగా మీ శరీరాన్ని చీల్చేసి వెళ్ళిపోతాయట. అక్కడ ఒక్క క్షణం కూడా మనిషి మనుగడ సాధ్యం కాదట. భూమిపై వచ్చే అత్యంత భయంకరమైన తుఫాన్లు కూడా ఈ గ్రహంపై వచ్చే చిన్న గాలి దుమారం ముందు జుజుబీ అన్నమాట. 2024-25 నాటి తాజా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ డేటా ప్రకారం ఈ గ్రహంపై వాతావరణం నిరంతరం మారుతూ ఉంటుంది. అక్కడ మేఘాలు కూడా గాజు రేణువులతో తయారవుతాయట. ఈ గ్రహం తన నక్షత్రానికి ఎంత దగ్గరగా ఉందంటే అక్కడ ఒక్క సంవత్సర కాలం మన భూమిపై కేవలం 2 రోజులతో సమానం. అంటే ఇది నిరంతరం నిప్పుల కొలిమిలా మండుతూనే ఉంటుంది. వాతావరణంలో ఉన్న అధిక పీడనం వల్ల ఆ సిలికేట్ కణాలు ద్రవంగా మారి ఆకాశంలోకి వెళ్ళి మళ్ళీ గాలిలో చల్లబడి గాజు ముక్కలుగా కిందకి రాలుతూ ఉంటాయట. ప్రకృతిలో వింతైన భయంకరమైన కోణాలకు ఈ గ్రహం ఒక నిదర్శనం. నిజానికి HD 189733b అనేది అంతరిక్షంలో ఒక అందమైన అబద్ధం. నీలం రంగులో ప్రశాంతంగా కనిపిస్తూనే లోపల గాజు ముక్కలతో మృత్యుయాత్ర చేస్తుంది. అనంత విశ్వంలో ఇలాంటి నరకపు లోకాలు ఇంకా ఎన్ని ఉన్నాయో ఎవ్వరికీ తెలియదు. మన భూమి మనకు అందిస్తున్న ఈ చల్లని వర్షం, ప్రశాంతమైన గాలి ఎంతటి అదృష్టమో ఈ గాజు ముక్కల గ్రహాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఆకాశం నుంచి పదునైన గాజు ముక్కల వర్షం కురిస్తే ఆ వింత గ్రహం గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి స్పేస్ ఇన్వెస్టిగేషన్ ఫీచర్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.